సీనియర్లు అనేక మంది ఉన్నారు, వారి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అయినా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపటానికి కారణం ఏంటి? ఆయన పార్టీ గెలుపును రచించడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక పిసిసి అధ్యక్షుడిగానే కాకుండా పార్టీకి ప్రచారంలో కూడా ఆయన ప్రధాన పాత్ర. మీరు గమనిస్తే ప్రచార కార్యక్రమంలో కూడా ఎక్కువ నియోజకవర్గాలు పర్యటించింది రేవంతే. మీరు మిగతా నాయకులు ఎవరు కూడా పెద్దగా పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదు. ఏదైనా మల్లికార్జున్ ఖర్గే ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు మినహా. సో అలాగే మీకు ప్రతిపక్షాల ప్రత్యర్థుల, అంటే ఇప్పుడు ప్రతిపక్షం అప్పుడు ప్రత్యర్థులు, వారి దాడిని కూడా ఎదుర్కొంది రేవంత్ రెడ్డి. మీరు కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా రేవంత్ రెడ్డి అటాక్ చేశారు. తర్వాత ప్రైమరీ ఐడియా ఏంటి, తెలంగాణ ఎన్నికల్లో ఫండమెంటల్ క్వశ్చన్గా ముందుకు వచ్చింది కేసీఆర్ ప్రభుత్వానికి మరో టర్మ్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని. సో అంతే, కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్. ఈ యాంటీ కేసీఆర్ పాలిటిక్స్లో కీలకమైన పాత్రగా రేవంత్ రెడ్డి పోషించారు. అంటే కేసీఆర్ వ్యతిరేక వైఖరిని బలంగా తీసుకెళ్లడం. రేవంత్ రెడ్డికి పోటీగా బండి సంజయ్ ఉండే, కానీ బీజేపీ ఎప్పుడైతే బండి సంజయ్ డ్రాప్ చేసిందో ఇక రేవంత్ రెడ్డికి విపక్ష శిబిరములో, కేసీఆర్ వ్యతిరేక శిబిరములో ఇంకెవరు పోటీ లేరు. షర్మిల లాంటి వాళ్ళు కొంత రాష్ట్ర ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఆమెకు లేదు కనుక, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా బేస్ ఉంది కనుక, సో రేవంత్ రెడ్డికి ఒక రకంగా పోటీ లేదు కేసీఆర్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో. అందువల్ల కేసీఆర్ వ్యతిరేక ఐడియాకు ఆయన ఏకైక ప్రతినిధిగా ఎమర్జ్ అయ్యాడు. విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా ఆయన మొదట్లో కొంత అభ్యంతరాలు చెప్పిన, రిజర్వేషన్స్ వ్యక్తం చేసిన వారు కూడా ఎన్నికల సమయానికి వచ్చే వరకు రేవంత్ని ఎవరు టార్గెట్ చేయలేదు, కాంగ్రెస్ సీనియర్లు కూడా టార్గెట్ చేయలేదు. అందువల్ల మనకు ఎన్నికల షెడ్యూల్కు ముందు ఎలా ఉన్నా ఒక్కసారి షెడ్యూల్ వచ్చి ఎన్నికల ప్రచారం నడుస్తుంటే ఎన్నికలు అయ్యే సమయానికి తత్వం అందరికీ బోధపడింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని. సో అనేక సర్వేల్లో కూడా కాంగ్రెస్ ఓటర్లు అత్యధికంగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు మీకు ఇండియా టుడే సర్వేలో 22% రేవంత్ రెడ్డి అన్నారు, 21%, 22% ఎనీబడి ఫ్రమ్ కాంగ్రెస్ అన్నారు. మీరు అలాగే పీపుల్స్ సౌత్ ఫస్ట్ సర్వేలో 22% రేవంత్ రెడ్డి అన్నారు, 11% బట్టి విక్రమార్క అన్నారు. మిగతా ఎవరు కూడా కంటెన్షన్లో కూడా లేరు. అందువల్ల ఇది బహిరంగంగా వచ్చిన సర్వేలు, ఇండిపెండెంట్ సర్వేలు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అనేక సర్వేలు చేసుకుంది. ఆ సర్వేలో కూడా రేవంత్ రెడ్డి పేరే వచ్చింది. రేవంత్ రెడ్డి ఒక రకంగా పీపుల్స్ మ్యాండేట్ ఫర్ కాంగ్రెస్లో క్లియర్గా మ్యాండేట్ రేవంత్ రెడ్డికి రావడం వల్లనే 48 గంటల్లోనే ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా, ప్రతిఘటన లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మేరకైనా 24 గంటల ఆలస్యం ఎందుకైంది అంటే సోనియా గాంధీ సమక్షములో అంగీకరించినట్లుగా ఉండాలి కనుక సీనియర్లు కొంత ఆ ప్రయత్నం చేశారు. అధిష్టానం కూడా సీనియర్ల మాటకు కూడా గౌరవం ఇచ్చి వాళ్ళతో సంప్రదించి సంభాషించి చెయ్యాలనుకున్నది కనుక ఆలస్యమైంది తప్ప అంతే, ఒక ఫార్మాలిటీ సాంప్రదాయం గనక ఇంట్లో పెద్ద చెప్పాలి గనక చెప్పినాం, పెద్ద కొడుకు చెప్పాలి కనుక చెప్పినాం, పెద్ద కోడలకు చెప్పాలి కనుక చెప్పినాం, కానీ వాస్తవం నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. సో అందువల్ల ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పాలి కనుక చెప్పడమే. అందువల్ల ఆ మమ అనిపించుకోవడానికి కొంత సమయం పట్టింది. అది కూడా చాలా లేక ఇప్పటికీ బీజేపీ ముఖ్యమంత్రులు కన్నా ముందే కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి డిసైడ్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బహుశా ఇంత త్వరగా ఎవరు నిర్ణయం తీసుకున్నట్లేదు. అందువల్ల ఫెయిర్లీ కంఫర్టబుల్గా ఎమర్జ్ అయ్యాడు రేవంత్. ఎందుకంటే అది ప్రాసెస్లో ఎమర్జ్ అయ్యాడు, ఏదో అధిష్టానం ఫైనల్ చేసింది కాదు. కర్ణాటకలో ఉన్న పోటీ కూడా ఇక్కడ లేకుండా పోయింది. అవును, మీకు శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య వారం రోజులు పట్టింది. ఆ పోటీ కూడా ఇక్కడ లేదు. ఇక్కడ పోటీ వల్ల ఉప ముఖ్యమంత్రి ఒక్కరు ఉండాలా, ఎక్కువ మంది ఉండాలా, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, అక్కడ ఎక్కువ చర్చ జరిగింది. ఈ 48 గంటల చర్చ కూడా ముఖ్యమంత్రి విషయంలో తక్కువ. నాకు అర్థం కాదు, ఇంతమంది సీనియర్లు ఉండి ఒక మెట్టు దిగి మంత్రివర్గం దగ్గర ఎవరికి పోర్ట్ఫోలియో, ఎవరికి మంత్రి పదవి, ఇవి చర్చలు తప్ప ఆ స్థాయిలో ఎందుకు కనపడలేదు? ఇక్కడ సీనియర్లు ఉన్నారు కదా, మామూలుగా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్ గా ఉండే గోలే కదా అది. సీనియర్లు మెట్టు దిగలేదు, రేవంత్ 4 మెట్లు ఎక్కువ, ఏమీ మెట్టు దిగలే.
సీనియర్లు అదే మెట్టు మీద నిలబడ్డారు. ఆయన 4 మెట్లు రేవంత్ రెడ్డి 4 మెట్లు ఎక్కేశాడు. ఇప్పుడు ఆయన భాషలోనే చెప్పాలంటే ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎప్పటి నుంచో ఒక కానిస్టేబుల్ ఉంటాడు, హెడ్ కానిస్టేబుల్ అవుతాడు, ఏఎస్ఐ అవుతాడు, అప్పటికి ఒక 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఈ లోపల ఒక పిల్లవాడు ఐపీఎస్ రాసి సివిల్ సర్వీస్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఆ మొత్తం అక్కడ డిఎస్పీకి వస్తాడు. అసలు డిఎస్పీ కాదు ఏఎస్పీకి వస్తాడు. మరి ఏ గ్రూప్ 1 రాసి డిఎస్పీకి వస్తాడు. ఆ డిఎస్పీ పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఈ 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు, ఏ సల్యూట్ అంటాడు. అవునా కదా? అదేంటి నువ్వు 30 ఏళ్ళ నుంచి నేనున్న ఈ పోలీస్ స్టేషన్లో నువ్వెంత బచ్చగానివి, నీకు 24 ఏళ్ళు కూడా లేవు, నేను 60 ఏళ్ళకి వచ్చిన రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన 61 ఏళ్ళకు నేను 30 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నా అంటే అనొస్తుందా? అన్నది కదా. సో అనే ఇది నా మాట కాదు, ఇది రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో అన్నాడు జూనియర్ సీనియర్ అంటే. సో అందువల్ల రాజకీయాల్లో గవర్నమెంట్ సర్వీస్లో ఎలాగైతే సీనియారిటీ జూనియారిటీ అన్న కొన్ని విషయాలు ఈ డైరెక్ట్ రిక్రూటీస్కి ఉండదో, రాజకీయాల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రమోషన్ అదేం ఉండదు కదా. ఇప్పుడు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఎంతమంది సీనియర్లు ఉన్నారు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వీళ్ళంతా మామూలు సీనియర్లు కారు కదా. రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు కదా వీళ్ళంతా. రాజశేఖర రెడ్డితో పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు, వాళ్ళు ఫీల్ అవుతలేరు కదా. ఉండదు రాజకీయాల్లో. రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనా ఆయన సపరేట్ గా పార్టీ పెట్టుకున్నారు, ఆ పార్టీలోకి ఏదైనా పార్టీ పెట్టుకున్నా కూడా పార్టీలోకి వీళ్ళు వచ్చారు కదా. మేము సీనియర్లం కదా, రాకుండా కదా. నేను సీనియర్లో ఉంటే మరి ప్రజలు ఆయన ఓటేస్తారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేశారు, వీళ్ళని చూసి వేయలేదు కదా, వాళ్ళే అంటారు కదా. అందువల్ల ఆయన పార్టీ పెట్టుకున్నాడు కనుక వెళ్ళిపోయారు కదా, మేము సీనియర్లను ఉండలేదు కదా. అందువల్ల వేరే పార్టీ పెట్టుకున్నారు, మీరు అన్న దాంట్లో తేడా ఉంది, నాకు అర్థమైంది మీ తేడా. కానీ ఆ తేడా ఉన్నప్పటికీ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయినాక నువ్వు సొల్యూషన్ ఏం లేదు కదా. ఆ మాట కదా ఎందుకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ లేదు. సో వాళ్ళంతా మాట్లాడిన సందర్భం ఎవరు ఆపలేకపోయారు కదా. అదే రాజశేఖర రెడ్డి ఎమర్జ్ అయ్యాడు. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఇంకా ఎమర్జ్ కాలే, కంపారిజన్ నేను చేయడం లేదు. ఒక ట్రెండ్ చెప్తున్నాడు, ఒకసారి ఒక నాయకుడు ఎమర్జ్ అయ్యాక సీనియర్స్ ఇది ఫేట్ అకాంప్లీ కదా. ఇక మనిషి తాను ముఖ్యమంత్రి కాడు అనుకున్నప్పుడు ఏమవుతారు, నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంకా దేనికైనా అడ్జస్ట్ కావాలి. అండర్స్టాండింగ్ ది ఇన్నోవేటబుల్ ఇస్ ద జీనియస్ అని ఒక తత్వవేత్త అంటాడు. ఏది అనివార్యమో తెలుసుకున్న వాడే మేధావి అని. ఓకే, రైట్ సార్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. తెలంగాణలో అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి ముందున్నటువంటి సవాళ్ళు ఏమున్నాయి, ప్రధానమైన సవాళ్ళు ఏంటి? ఇప్పుడు మీరు ఇంతదాకా చెప్పిన సవాలే పెద్ద సవాల్. సీనియర్లో ఒక సవాల్, సీనియర్లను సముదాయించడమో, సమన్వయపరచుకోవడమో, సంభాలించడమో, నువ్వు ఏదన్నా పేరు పెట్టు. అవును. సో అది అనివార్యంగా ఆ బ్యాలెన్స్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఓషను, అది అందులో అనేక 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 శ్రవంతులతో కూడినటువంటి ఒక మహాశ్రవంతి అది. సో ఈ శ్రవంతులో ఒక శ్రవంతే రేవంత్ రెడ్డి, ఇంకా అనేక శ్రవంతులు ఉంటాయి. సో అందువల్ల వాళ్ళందరినీ సమన్వయపరచుకోవాలి. పార్టీలో ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొంది అధిష్టానం ఆశీస్సులు పొందిన నేత రేవంత్ రెడ్డి. కానీ పార్టీలో అందరి మద్దతు అసాధ్యం. కాంగ్రెస్ పార్టీలో అందరి మద్దతు ఎవరికీ రాదు. సో కానీ అత్యధిక మందికి అయితే మద్దతు రావాలి, అత్యధిక మంది మద్దతు కూడగట్టుకోవాలి, అది మొదటిది. రెండవది, తనకంటూ కొంత ఇమేజ్ తెచ్చుకోగలిగాడు, తనకంటూ కొంత బేస్ తెచ్చుకోగలిగాడు. ఓటర్ బేస్ తెచ్చుకున్నాడు లేదో మనం ఇప్పుడే చెప్పలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, కానీ డెఫినెట్గా ఒక సపోర్ట్ బేసే తెచ్చుకున్నాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే అభిమానించే జనం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ ఈ అభిమానించే జనాన్ని తన ఓటు బ్యాంక్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరు నాయకుడు అవుతాడు, ఇక ఈ నాయకుని ముట్టుకుంటే తమకే ప్రమాదం అనుకుంటే అది ఇష్టం ముట్టుకోదు. అందువల్ల ఒక రకంగా తిరుగులేని, అంటే కాంగ్రెస్లో జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీ నాయకుడే ఎమర్జీ కావాలి. ఆయన తనకంటూ బలాన్ని కలుపుకోవాలంటే ఆ క్రమంలో ఇతరులు ఇబ్బంది పడకూడదు. అంటే పార్టీకి తాను అసెట్ కావాలి, తనకు పార్టీ అసెట్ కావాలి. అలా కాకుండా నేను తన పార్టీనే నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతానంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఈ బోర్డులో చైర్మన్ తప్ప ప్రొప్రటోరియల్ కన్సర్న్ కాదు. ఎందుకంటే అందువల్ల పార్టీ యొక్క ఒక విస్తృత క్యారెక్టర్ ఉన్న పార్టీ కనుక దాన్ని తన వెనకాల ర్యాలీ చేసుకోగలగాలి. తాను ఒక సుపరిపాలన ద్వారా, అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి విమర్శించాడు. విమర్శించడం చాలా సులభం, ప్రశ్నించడం చాలా సులభం, నిర్మాణాత్మకమైన పని చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని.
ఇప్పుడు అనేక అంశాల్లో ప్రజలు అసంతృప్తి బీఆర్ఎస్తో చెంది ఓటేశారు. ఆ అసంతృప్తి చెందిన ప్రజలు సంతృప్తి పరచగలగాలి. సంతృప్తి పరిచినప్పుడే తనకంటూ ఒక బలమైన ఓట్ బేస్ను తెచ్చుకోగలుగుతాడు. అంటే ప్రజల ఆకాంక్షల్ని రిప్రజెంట్ చేస్తూ అధికారం వచ్చింది కనుక ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన జనరంజక పాలన, ఒక బలమైనటువంటి ప్రజాపాలన, ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు కనుక ప్రజాప్రభుత్వం అంటున్నారు కనుక ప్రజాపాలన ఇవ్వగలగాలి. సో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోగలగాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మామూలుగా ఉండదు ప్రతిపక్షం. ఒకప్పట్లాగా ఒక బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ ఇంకోవైపు, ఎంఐఎం మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రతిపక్షం ఉంటుంది, సపక్షంలోనే. వీళ్ళందరినీ తట్టుకొని నిలబడగలగాలి. సో ఈ తట్టుకొని నిలబడే క్రమంలో అధిష్టానం ఉంటుంది మధ్యలో. వాళ్ళకు ఎవడోడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, వాళ్ళు యాక్ట్ అవుతూనే ఉంటారు. పొలిటికల్ గా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లు తెచ్చిపెట్టాలి. ఆల్రెడీ 3-4 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లో ఒక పెద్ద పరీక్ష. అది సవాల్లో ఇదొక సవాల్, అది చాలా పెద్ద సవాల్. అందువల్ల అది గనక నెగ్గకపోతే డెఫినెట్ గా మొదలవుతుంది. ఇక దాన్ని అవకాశంగా తీసుకొని తూర్పు నుంచి కట్టబెట్టుకొని ఒకఆయన వస్తాడు, పశ్చిమ వైపు నుంచి కట్టబెట్టుకొని ఇంకోటి వస్తాడు, ఉత్తరాన్ని నుంచి ఒక గొడవలు పెట్టుకొని ఒకరు వస్తాడు, దక్షిణ నుంచి సభలు పట్టుకొని ఇంకోటి వస్తాడు ఈ కుర్చీని పెగిలించడానికి. కాంగ్రెస్ పార్టీలో ఇదొక అవకాశం. సో ప్రాంతీయ పార్టీలో నచ్చినా నచ్చకపోయినా ఆ పార్టీ నాయకుడిని చూసి ప్రజలు ఓటేశారు. గెలిచినా ఓడినా ఆ పార్టీ నాయకుడి దగ్గర క్లోజ్ అవుతుంది అకౌంట్. ఇక్కడ అలా ఉండదు కదా. ఓడిపోతే ఎదుర్కొంటారు రేవంత్ రెడ్డి నాయకత్వం విఫలమైంది అని మొదలైంది. ఈ 4 నెలల్లోనే అందుకే కదా ఇప్పుడు విక్టర్ ఫెయిల్యూర్ కు అకౌంటబిలిటీ ఈజీగా ఫిక్స్ అవుతుంది. సక్సెస్ అప్పుడే అందరం అయినా ఉంటారు ఎవడైనా. సో అందువల్ల ఈ చాలా పొలిటికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే భారీ ఎత్తున పథకాలు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నిలబెట్టుకోగలిగే ఆర్థిక వనరుల సమీకరణ, అలాగే కాంగ్రెస్ వస్తే ఏమవుతుందన్న టెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణ నేను మన ఛానల్కి వస్తుంటే డ్రైవరు అడుగుతున్నాడు, సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటది అంటే ఏమో సార్ కరెంటు మళ్ళీ ఉండదట కదా. ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో చేసిన ప్రచారం రైతు బంధు కట్ అవుతుంది, కరెంటు ఉండదు, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అన్నాడు కదా. సో మళ్ళీ కరెంటు పోతుంది, మళ్ళీ ఎరువులు దొరకవు, విత్తనాలు దొరకవు. అంటే ఈ రకమైనటువంటి ఒక ఫియర్ ను క్రియేట్ చేశారు. రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది, బ్రాండ్ హైదరాబాద్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చాలా యాక్టివ్గా క్యాంపెయిన్ చేస్తారు. కేటీఆర్కు సరితూగలిగే ఐటీ మంత్రి ఎవరు? బయట ఎక్కువ ప్రచారం ఉంది ఇదే సార్. నెక్స్ట్ అది బ్రాండ్ హైదరాబాద్ కు కేటీఆర్ ఒక సింబల్. ఒక రకంగా కేటీఆర్ గెలిచాడు, కేసీఆర్ ఓడినా. ఎందుకంటే హైదరాబాద్ లో అత్యధిక సీట్లు కేటీఆర్ బీఆర్ఎస్ కి వచ్చాయి. అందువల్ల నిజంగా మనం ఎనాలిసిస్ చేయాలంటే ఓడింది కేసీఆర్, గెలిచింది కేటీఆర్ అనాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు అంటే ఎక్కడైతే సంక్షేమ పథకాలు, ఇరిగేషన్, రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పెన్షన్లు ఇవన్నీ ఉన్నాయల్లా గ్రామీణ ప్రాంతాల్లో. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎక్కువ ఓడిపోయింది. అనగానే వర్గాలు, పేద వర్గాలు ఎక్కువ ఓడిపోయింది. హైదరాబాద్ మిడిల్ క్లాస్ ఉన్న ప్రాంతాల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాసెస్, మిడిల్ క్లాసెస్ లో బీఆర్ఎస్ బెటర్ పర్ఫార్మ్ చేసింది. లోయర్ కాస్ట్, లోయర్ క్లాసెస్, రూరల్ ఏరియాస్ లో దెబ్బతిన్నది. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ లాస్ట్ గ్రౌండ్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటుంది. కేటీఆర్ అన్నాడు కూడా పోయిన చోటే వెతుక్కుంటామని. సో కాంగ్రెస్ కూడా పోయిన చోట వెతుక్కోవాలి కదా. హైదరాబాద్ లో పోయింది, ఎందుకు పోయింది? ఇలా హైదరాబాద్ లో పోయింది కాంగ్రెస్ పార్టీకి బహుశా కేబినెట్ లో పోటీ లేదని ఆనందపడచ్చేమో, కానీ ఇక్కడ మళ్ళీ ఎందుకు గెలవాలి? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. సో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. సో ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ టెస్టింగ్. అంటే రాజకీయ నాయకుడికి ఒక్కసారి ఉండదు పరీక్ష. సీఎం సీట్ లో కూర్చున్నంత రాజకీయ నాయకుడు ఈశ్వర్ ఇప్పుడు 10th and ఇంటర్మీడియట్ స్టూడెంట్ లాగా క్వార్టర్ ఫైనల్స్, ప్రీ ఫైనల్స్, యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, అసైన్మెంట్లు, సవాలక్ష ఉంటాయి, కంపోజిషన్లు అట్లా. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు మామూలుగా ఉండవు కదా, పార్లమెంట్ ఎలక్షన్స్.
సో ఇవన్నీ నెగ్గుకుంటూ రావాలి. ఎక్కడన్నా పోయిందనుకో ఇది అయిపోయింది, ఇక అయిపోయింది అని మొదలు పెడతారు. సో అందువల్ల ఆల్రెడీ కాంగ్రెస్కి అనుభవం ఉంది. హుజూర్ నగర్ పోయినప్పుడు, నాగార్జున సాగర్ పోయినప్పుడు, జిహెచ్ఎంసీ పోయినప్పుడు అయిపోయింది కాంగ్రెస్ ఎక్కడ ఉంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. వీటన్నిటిని తట్టుకొని నిలబడగలగాలి కదా. ఎస్.